ఆనపకాయ మజ్జిగ పులుసు తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఆనపకాయ మజ్జిగ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఆనపకాయలు ఆల్రెడీ మనం ఉడికించి పెట్టేసుకున్నాం. అవునండి. ఓకే, ముందు ఏం చేద్దామండి? ముందు ఒక బౌల్ తీసుకోండి, అందులో మనం శనగపిండి ముందు కలుపుకుందాము. ఓకే, ముందుగా శనగపిండి ఒక బౌల్తో తీసుకున్నాను. ఇందులో నీళ్లు పోసుకుంటున్నాను అండి తగినన్ని. మీరు ఇందాక అడిగారు కదా ఒక చిట్కా అని. ఇప్పుడు శనగపిండి చాలా మంది అందరూ మజ్జిగ పులుసు అనగానే పెరుగులో డైరెక్ట్ గా కలిపేస్తారు. అలా కలపడం వల్ల మీరు ఎంత జాగ్రత్తగా పోసినా కూడా అది పెరుగులో కలవదు, ఉండలు కడుతూ ఉంటుంది. మీకు తిన్నప్పుడు కూడా బబుల్స్ బబుల్స్ గా నోటికి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ముందుగా ఇట్లా పిండి నీళ్ళల్లో కలుపుకొని దాన్ని జాలి చేసుకొని అప్పుడు పెరుగులో కలిపితే మీరు ఎంత వద్దనుకుని అసలు కలపకపోయినా కూడా మీకు బబుల్స్ రావు. ఓకే, ఇది ఒక మంచి టిప్ నిజంగా. ఇప్పుడు శనగపిండి మనం నీళ్ళలో కలుపుకుందామండి. ఇంకో బౌల్ ఇవ్వండి, అందులోకి నేను జాలి చేస్తాను. ఇట్లా చేసుకుంటే కనుక అసలు ఎక్కడ మీకు ఉండగట్టదు. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుంటున్నానండి. ఓహో, ఇందులోనే కలిపేసుకుంటాం. ఇందులో మనం పెరుగు కలిపేసుకుందాము. ఈ రెండు మంచిగా కలిసేటట్టుగా చూసుకోవాలి. దీంతో కలుపుతారు బిస్కెట్? దాంతో కలుపుతారు. అది కలిసేలోపు మనం స్టవ్ ఆన్ చేసుకుని పెనం వేడి చేసుకోవచ్చు. పెనం వేడి చేసుకోవచ్చు అండి, ఇందులోనే వేసేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఇందులోనే నేను ఇప్పుడు సాల్ట్ కూడా వేసేస్తున్నా అండి. తగినంత సాల్ట్ వేసాను. ఆనపకాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేద్దాము. ఓకే, అన్ని అందులోనే వేసేసి జస్ట్ తాలింపు ఒకటి. ఓకే, చాలా ఈజీగా అయిపోతుందండి. నేను ముందే చెప్పాను కదా, చాలా ఈజీ వంట, కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీకు. అవును. ఇప్పుడు ఆనపకాయ కూడా ఇందులోనే వేసేసాను, అన్ని కలిసిపోయాయి. ఇప్పుడు మనం ఇదంతా ప్యాన్ లోకి వేసేసుకుందాము. ఓకే, కొంచెం మంత్రాన్ని నీళ్లు పోస్తున్నాను. మరి చిక్కగా అయిపోతుందండి శనగపిండి కదా, ఉడికిన తర్వాత మరి గట్టిగా అయిపోతుంది. మనకి కన్సిస్టెన్సీ కోసం నీళ్లు పోసాను. ఓకే, ఈ స్టవ్ మీద వేడి చెయ్యాలా? ఇది ఖచ్చితంగా వేడి చేయాలి. ఓకే, ఉడకాలండి ఇప్పుడు అది. అవునా? కానీ పెరుగు ఎక్కువసేపు ఓకే శనగపిండి వేయడం వల్ల ఉడకాల్సి వస్తుంది. ప్లస్ శనగపిండితో ఉడకడం వలన పెరుగు విరగదు మీకు. ఓకే, అందుకే ముందుగానే మీకు పెరుగులో శనగపిండి కలుపుకొని ఉప్పు కూడా వేసేస్తాము. దాని వలన మీకు పెరుగు విరిగినట్టు అవ్వదు. ఓకే ఓకే, అదే మనం స్టవ్ మీద పెరుగు పెడితే ఇట్లా గెడ్డలుగా కట్టినట్టు అవుతుంది కదా, అట్లా అవ్వదు. సో మంచి అమ్మమ్మలు నాన్నమ్మలు వంటలు పరిచయం చేస్తున్నారు. అందులో చాలా వరకు మర్చిపోయినవన్నీ కూడా చక్కగా పరిచయం చేస్తున్నారు. అయితే రామచంద్రపురం అట్రాక్షన్స్ ఏంటండి? రామచంద్రపురం మామూలుగా అల్లూరు సీతారామరాజు అక్కడే పుట్టారు పెరిగారు అని అంటారు. అది ఒకటి. రామచంద్రపురం బాగా ఫేమస్ అవడానికి అదొకటి. అలాగే అక్కడ దగ్గరలో ద్రాక్షారామ, కోటపల్లి అట్లాంటివి చాలా ఫేమస్ గుడులు ఉన్నాయి. అవి పంచారామాల్లో కూడా ఒకటి. అవును. అట్లా అంటే బాగా దగ్గరలో అక్కడ ఇంకా ఏమన్నా ఉన్నాయో చూడడానికి? గుళ్ళు ఎలానో ఖచ్చితంగా కవర్ చేస్తాము. ఇంకా రామచంద్రపురం వెళ్ళాలి అంటే ఇంకా అక్కడ చూడడానికి అంటే రాజులు కట్టడాలు అలాంటివి ఏమన్నా? అక్కడ రాజుగారి కోట ఉంది, పెద్ద రాజుగారి కోట ఉంది, చిన్న రాజుగారి కోట ఉంది. ఆల్మోస్ట్ నేను చదివిన ఫస్ట్ స్కూల్ కూడా పెద్ద రాజుగారి కోటలోనే. ఓకే, అదే కోటని ఆయన స్కూల్ కింద మార్చుకొని ఆ ప్రిన్సిపల్ దాంట్లో చదివాను నేను. ఆల్మోస్ట్ 3rd క్లాస్ వరకు చదివాను. తర్వాత వేరే దానికి షిఫ్ట్ అయ్యాను. ఓకే, ఎలా ఉందండి ఇప్పుడు రామచంద్రపురం? అప్పుడు మీరు పెళ్ళయి వెళ్ళిపోయిన తర్వాతకి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు కదా, ఏమైనా డిఫరెన్స్ ఏమన్నా వచ్చిందా? చాలా. అసలు అప్పుడున్న వాతావరణానికి ఇప్పుడున్నకి చాలా తేడా ఉందండి. యాక్చువల్ గా మా ఇల్లు ఉండేది కొంచెం పల్లెటూరు వాతావరణంలోనే ఉంటుంది, కానీ బయట సిటీ ఏరియా అంతా మారిపోయింది, బాగా చేంజ్ అయింది. మళ్ళీ కొత్త కొత్త కల్చర్స్ రావడము అట్లా. ఓకే, ఇప్పుడు ఇంకా దీనికి దగ్గరకు వచ్చిందంటే శనగపిండి మనకు కాస్త ఉడికినట్టుగానే ఉడికినట్టే కొంచెం నీళ్లు పోసే అది ఒక్కొక్క ఉడుకొనిచ్చాక పోపు పెట్టుకుందాం.
ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవచ్చు అయితే? తాలింపు పెట్టుకోవచ్చు, అది ఇందులో వేసేసుకోవచ్చు నెక్స్ట్. ఓకే, స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇంట్లో అంతా మీరే చేస్తారా వంట? అది అంతా మొత్తం నాదేనండి. హెల్పింగ్ హ్యాండ్ మీ వారే ఇంకా? అంటే ఆయన సండే రోజు మొత్తం హెల్పింగ్ అక్కర్లేదు, సండే మొత్తం కిచెన్ ఆయనది, నాకు రెస్ట్. ఓకే ఓకే, బాగానే దొరికింది మీకు రెస్ట్ సండే. ఎవ్రీ సండే మా బాబు వంటలు బాగా చేస్తాడు. ఏంటండి మీ ఇంట్లో అందరు ఇలా ఉన్నారు? అంటే అందరూ చేసేటోళ్ళు అంటే తినేటోళ్ళు ఇంకెవరు ఉంటారు? అంటే మా బాబు హోటల్ మేనేజ్మెంట్ చదువుదాం అనుకుంటున్నాడు కాబట్టి వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఎస్పెషల్లీ నా దగ్గర బాగా నేర్చుకున్నాడు. వాళ్ళ డాడీ ఆయన ఇద్దరు కలిసి సండే రోజు మొత్తం కిచెన్ ని ఒక ఆట ఆడిస్తారు. వావ్, సూపర్ కదా. నలభీములు ఇద్దరు ఉన్నారు మీ దగ్గర. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేస్తానండి, కొంచెం నెయ్యి వేస్తాను, రెండు కలిపి వేద్దాము. చాలా కొద్దిగా ఆయిల్ వేసాను. నెక్స్ట్ నెయ్యి వేసుకుందాము. మామూలుగా మజ్జిగల్లో అన్నిటిలో కూడా నేతి పోపే పెడతాము. నెయ్యి కాగింది కదా, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి. ఇది మజ్జిగ పులుసు కాబట్టి ఎక్కువ కారం ఉండకూడదు, కమ్మగా ఉండాలి కాబట్టి నేను 2 పచ్చిమిర్చి వేస్తున్నాను అండి, ఎక్కువ వేయట్లేదు. ఓకే, ఇందులో ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ధనియాల పొడి వేస్తున్నాను నేను. అవునా? ఓకే. మజ్జిగ పులుసులో ధనియాల పొడి వేస్తే అసలు ఆ ఫ్లేవర్ కి చాలా చాలా బాగుంటుంది. అవును, ఇందులో జీలకర్ర రెగ్యులర్ గా వేస్తూ ఉంటాను తాలింపులో. నేను జీలకర్ర వేయనండి, ఓన్లీ ధనియాల పొడి మాత్రం వేస్తాను. అలాగే వేయించిన మెంతి పిండి ఇప్పుడు దీనిపైన వేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి తాలింపు అయిపోయినట్టే కదా? కరివేపాకు ఒకటి వేసుకుంటే అయిపోయినట్టే. ఇప్పుడు తాలింపు ఇందులో వేసే ముందు నేను ఇందులో కొంచెం వేయించిన మెంతి పిండి వేస్తున్నాను. చేదేం అనిపించదా? అస్సలు చేదు రాదు, ఎందుకంటే పెరుగు కమ్మదనంగా ఉంటుంది కదా. నేను ప్రతి దాంట్లో కూడా పెరుగుతో చేసిన ప్రతి ఐటమ్ కూడా మెంతి పిండి వాడతాను. ఓకే ఓకే, అది అందులో వేసేసుకోవచ్చండి. ఇది రెడీ అయిపోయిందండి. ఆనపకాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్టే. ఓకే, సర్వింగ్ బౌల్ తీసేసి తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఈ ఆనపకాయ సాఫ్ట్ గా పంటికి తగులుతూ ఉంటే, అందుకే మనం ఆనపకాయ ముందుగానే ఉడకపెట్టి పెట్టుకుంటాము. వేడి వేడిగా కమ్మని ఆనపకాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆనపకాయ మజ్జిగ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, ఆనపకాయ ముక్క 1, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ఆనపకాయ మజ్జిగ పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి వడగట్టుకోవాలి. ఇప్పుడు అందులో పెరుగు, ఉప్పు, ఉడికించుకున్న ఆనపకాయ ముక్కలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో కలిపి పెట్టుకున్న ఆనపకాయ మిశ్రమాన్ని వేసి మెంతి పిండి కూడా వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె, నెయ్యి వేసి కరిగాక అందులో ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కరివేపాకు వేసి వేయించుకుని మరుగుతున్న ఆనపకాయ మిశ్రమంలో వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆనపకాయ మజ్జిగ పులుసు రెడీ.